శ్రీ లక్ష్మీ తోపుడు బల్ల చిన్నవర్తక సంక్షేమ సంఘం 37వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో శ్రీ లక్ష్మీ తోపుడు బల్ల చిన్నవర్తక సంక్షేమ సంఘం 37వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విచ్చేశారు. అతిథులుగా మార్కండేయ స్వామి గుడి మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు హాజరయ్యారు. కమిటీ ప్రెసిడెంట్ దబ్బాడ జయరాం, వైస్ ప్రెసిడెంట్ నక్కినేని సింహాచలం, సెక్రటరీ గరిగిన వెంకటేశ్వరరావు, కోశాధికారి తాడేరు లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ మేడల శంకర్రావు, గౌరవ అధ్యక్షులు తిరునాదుల శనేశ్వరరావు, సలహాదారి కె నరసింహారావు, కమిటీ మెంబర్లు పిన్నింటి మహేష్, జోడు మల్లేష్, కామేశ్వరరావు, రాపాక రాజేష్, పెంటపేట శ్రేణు, దండు సుబ్రహ్మణ్యం, హనుమాన్ సింగ్, ఆడవాళ్లకి పిల్లలకి ఆటల పోటీలు, తదుపరి గిఫ్ట్లు బహుకరించారు. ఇప్పుడు మరి మేము ఆ సంస్థలో మా విజయ చౌదరి గారు అప్పారావు గారు కూడా చాలా వరకు మా సమస్యలు తీర్చారు. కొత్తగా ప్రెసిడెంట్ గారు మేము కొన్ని గతంలోనూ మేము మాట్లాడాము. ఆయన వస్తారంటే ఆయన ఒంట్లో పోలేదు. అప్పారావు గారు చేసిన సంతోషం. మా బాధలు మా సమస్యలు దిగమని అడుగుతున్నాము. సంఘం ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు సాయం చేశారు. ఎందుకంటే ఈ జనాన్ని తెలుగుదేశం పార్టీని కూడా మేము చాలా గౌరవిస్తాం. ఇప్పుడు కూడా ఎప్పుడు రాజమండ్రిలో కూడా తెలుగుదేశం వస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఈ రోజు రాజు కూడా అది సమస్యలు ఎలా ఉన్నాయంటే మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాము. మరి బళ్ళు లేని బళ్ళు వ్యాపారంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని మా ఫ్యామిలీతో అంత గోడలు పెట్టుకొని అందరం మరి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు మా పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి గతంలో మా పార్టీ ఇచ్చారు. ఎక్కడ వ్యాపారం చేసుకోవాలో ఏమంటే ఇక్కడ తిరుమల రాంబాబు గారు మన ఎమ్మెల్యే గారు వచ్చిన కాకుండా రాలేదు. మీ దైవాల అప్పారావు చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే మా అన్న ఆదిరెడ్డి వాసి గారు చేస్తారని నమ్మకం ఉంది. మా తోడుగా దీపు గారు ఉన్నారు, మీరు ఉన్నారు. మా సంఘాన్ని ఆదుకుంది సార్. ఏ లేదు సార్, 30 అనా పైసా 10 రూపాయల బడ్జెట్తో సహా ఉన్నారు, అక్కడ ఉన్నారు సార్. అలాగే గోదరగట్ల మీద 37 సంవత్సరాల పెట్టి గోదరగట్ల మీదే మేము ఇంటికి పెట్టుకున్నాం సార్. మాకు ఎక్కడా కూడా స్థలం కూడా లేదు. మా సంఘం సాధించినప్పుడు 10 రూపాయలు సార్ 19 సబ్జెక్ట్. ఈరోజు 2 రూపాయలు వస్తుంది సార్. 37 సంవత్సరాల పెట్టి 10 రూపాయలు 6 రోజుల్లో 10 రూపాయలు, రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు సార్. ఈ జాయిన్ అయినట్టు 30 రూపాయలు సార్. ఇది ప్రెసిడెంట్గా 200 రూపాయలు సార్. మా కోరిక సార్ మా సంఘం తరఫున మీరు చేస్తారని చాలాసార్లు ఆశిస్తున్నాం సార్. సైట్కు ఒకరికి వాసు, నేను, దీపు కలిపి ఏర్పాటు చేయించాం. మీకు నీటిని పెట్టుకోవడానికి చిన్న షెల్టర్ కావాలన్నది సమంజసమే. గతంలో ఈ కాఫీ మేస్తులు వీళ్ళకి మాకు మీటింగ్ కావాలంటే ఆదిమ మీద ఒక సైట్ ఇప్పించి వాళ్ళు కట్టుకునేలాగా ఏర్పాటు చేశాను. అందుగురించనే ప్రజలకి మేమంటే ఒక నమ్మకం, చేస్తారు అనేది భరోసా ఉంటాయి. అందుకని ఎక్కడైతే మీకు ఇప్పటి నుంచో 37 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి సీనియారిటీని గుర్తించి మీకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడ భూమిలోనే మళ్ళీ ఎక్కడో బయట మీకు చాలా కష్టం. ఐడెంటిఫై చేసి మీకు పలానా చోట ఉందని చెప్పండి మన ఎమ్మెల్యే గారికి. మేము అందరం సార్ ఇవాళ మీరు హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నారంటే అయిన వాళ్ళే. ఎందుకంటే ఎక్కడన్నా బ్యూటిఫికేషన్ చేసుకున్నా ఏదన్నా చేసుకున్నా గత ప్రభుత్వం అక్కడ 5 పనులు ఉన్నా 6 పనులు ఉన్నా మీ గురించి పట్టించుకునేవారు కాదు. కానీ ఇవాళ ఎక్కడన్నా పుష్కరాల పని చేసినా ఏ పని చేసుకున్నా మీకు ప్రత్యామ్నాయం చూసి అప్పుడు వాళ్ళకి ఎక్కడన్నా ప్లేస్ చూపించి అక్కడ మీరు పని చేసుకోండి అని చెప్పి ఒక్క తోపుడు బండి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని ఆదిరెడ్డి వాసు గారు ప్రతి ఒక్కరికి ఇవాళ అందరికీ సూచించడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ. అలాంటి ఎమ్మెల్యే గారు మనకి ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇవాళ 2 సంవత్సరాలు అయ్యి ఒక్కరోజు కూడా ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకున్న రోజులు లేవు. మన గురించే ఇవాళ మన ప్రజలు బాగుండాలి, ఆనందంగా ఉండాలని ఇవాళ వాళ్ళ సొంత పనులు కూడా మానుకుని మన గురించే రాజమండ్రి గురించి ఆయన కృషి చేసి ఇవాళ 200-300 కోట్లు ఇంచుమించు రాజమండ్రికి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే
పుష్కరాలకు కూడా మీ అందరికీ ఏం ఇబ్బంది లేకుండా అన్ని పరిష్కారాలు చేస్తారని ఆ రోజు ఎప్పుడైతే నేను గతంలో తీసుకెళ్ళాను, వాళ్ళని ఏ ఇబ్బందులు లేకుండా మీరు చూడాలని, ఏ ఒక్కరికి కూడా పుష్కరాలు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా వాసు గారు పరిష్కరిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తాను. ఈ రోజున